జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పయనమై వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి బీజేపీ అగ్రనేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు. అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి కీలకమైనటువంటి నేతలతో ఆయన భేటీ అయ్యేదానికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బీజేపీ నేతలతో సంప్రదింపుల నిమిత్తం వెళుతున్నటువంటి నేపథ్యం ఏమిటి, ఎందుకు వెళుతున్నారు, ఏం సంప్రదింపులు జరగబోతున్నారు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశంతో కూడా పొత్తులో ఉన్నారు. తెలుగుదేశము బీజేపీకి మధ్య పొత్తు లేదు. మరి తెలుగుదేశం బీజేపీకి మధ్య పొత్తు ఏర్పడబోతోంది. తెలుగుదేశం బీజేపీ పొత్తు కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి చర్చ. మరి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి తెలుగుదేశము బీజేపీతో పొత్తు గురించి మాట్లాడబోతున్నారా? ముగ్గురు కలిసి వెళదాం, 2014 లాంటి కాంబినేషన్తో ముందుకు వెళదాం అనేటువంటి దాని మీద ఆయన చర్చలు జరిపేదానికి అవకాశం ఉందా అనేటువంటిది ఒక అంశం. రెండవది అంశం ఏమిటి అని అంటే, బీజేపీ అసలు గేమ్ ప్లాన్ అనేటువంటిది ఇప్పుడు స్టార్ట్ చేసిందా? ఏంటి గేమ్ ప్లాన్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశానికే లాభం, బీజేపీకి 1-2 ఎంపీ స్థానాలు వస్తే రావచ్చు, ఎమ్మెల్యే స్థానాలు కొన్ని వస్తే రావచ్చు. అదేవిధంగా జనసేన తెలుగుదేశం పొత్తు ఉంటే జనసేనకి ఏమి పెద్ద వచ్చే ప్రయోజనాలు లేకపోయినా 1-2 గెలుస్తారు. ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇక్కడ కొంత బతికేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గిన ఓడిపోతే ఇంకా తెలుగుదేశం ఉండదు, భవిష్యత్తు రాజకీయం అంతా మనదే అనేటువంటి ఆలోచనలో కూడా ఇప్పటికే బీజేపీ ఉంది. ఆ ప్రణాళికతోనే పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, కీలకమైనటువంటి పరిణామాలు, పవన్ కళ్యాణ్ ఇటీవల తెలుగుదేశము జనసేన పొత్తుకు సంబంధించినటువంటి మాట్లాడినటువంటి కొన్ని అంశాలు, తెలుగుదేశం వైఖరి మీద అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి అంశాలు, ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళటం, ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా ఉంది. మొన్న ఏం మాట్లాడారు? రిపబ్లిక్ డే రోజున పొత్తు ధర్మం ప్రకారంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా అభ్యర్థులను ప్రకటించకూడదు, పొత్తుకు సంబంధించి ఇంకా అభ్యర్థుల నిర్ణయం జరగలేదు కాబట్టి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంది. మండపేట, అదేవిధంగా అరకు అభ్యర్థులు ప్రకటించారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ పొత్తు విషయంలో ఎందుకో ఇది బాగా భారీ కాయం ఉన్నటువంటి మనిషికి టైట్గా ఉన్నటువంటి చొక్కా వేసుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుందో అలాగా తెలుగుదేశం పార్టీ కూడా ఇబ్బంది ఉన్నట్టుంది మాతో పొత్తు అనేటువంటిది. వాళ్ళు ఇద్దరు ప్రకటించారు కాబట్టి నేను రాజోలు అదేవిధంగా రాజానగరం ప్రకటించేస్తున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయినా సరే మేము రాష్ట్ర ప్రయోజనాల రీత్యా పొత్తు ఉంటుందని ముక్తసరిగా చెప్పినప్పటికీ కూడా పొత్తు ప్రకటన చేసి పొత్తు కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం జనసేన మధ్య ఇంకా సీట్ల పంపకం పూర్తి కాకముందే ఇప్పటికే అంతరాలు, కొంత అవరోధాలు రెండు పార్టీల మధ్య ఏర్పడ్డాయి. దీంతో బీజేపీ ఇదే అదునైనటువంటి సమయం అనే రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలిపించారు అనేటువంటిది ఒక సమాచారం నడుస్తుంది. అది ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పిలిపించి మీరు గిన తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళితే మీరు కొన్ని సీట్లు గెలిస్తే గెలవచ్చేమో, కానీ భవిష్యత్తు అనేటువంటిది మొత్తం మీకు ఉండదు, అవకాశం ఉండదు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలిస్తే ప్రాంతీయ పార్టీలు 2 బలమైనటువంటి పార్టీలు ఉంటే మీరు ఆ విధంగా ఎదగటానికి అవకాశం ఉండదు. జాతీయ పార్టీలుగా మిగతా పార్టీలు మాకు కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు గెలిచినటువంటి తెలుగుదేశం మళ్ళీ ఓడిపోతే ఒకవేళ వైసీపీ, వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ పోట్లాట జరిగేదానికి అవకాశం, ఆ తర్వాత మళ్ళీ వైసీపీ పుంజుకొని గెలిచేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో 2 బలమైనటువంటి పార్టీల్లో ఒక బలమైనటువంటి పార్టీకిన బరి నుంచి తప్పుకుంటే అప్పుడు మాత్రమే మనం ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్కి ఒప్పించి ఆయన మెప్పించేటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా కనబడుతుంది. మరి ఈ బలమైనటువంటి పార్టీల్లో ఏది తప్పుకుంటే బీజేపీకి జనసేనకు ఉపయోగమైద్ది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకో,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లేమి బీజేపీకి రావు. అదేవిధంగా జనసేనకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వచ్చేదానికి అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ మరింత బలం పుంజుకునే దానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ నుంచి వచ్చే ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెళ్ళేదానికి అవకాశం. మరి అదే గిన తెలుగుదేశం గిన ఓడిపోతే, 2019లో ఓడిపోయింది, 2024లో గిన తెలుగుదేశం పార్టీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు 74 ఏళ్ళు వచ్చాయి, ఇక ఆయన నడపలేనటువంటి పరిస్థితి ఉంది. యువగళం పాదయాత్ర చేసినా కూడా నారా లోకేష్కి సరైనటువంటి లీడర్ ఇమేజ్ రాలేదు. అతని లీడర్గా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లీడర్లు యాక్సెప్ట్ చేయటం లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కన్నా 2024 ఎన్నికల్లో ఓడిపోతే ఆ స్థానంలోకి బీజేపీ జనసేన కలిసి, ఇప్పుడు ఎలాగో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎన్నో కొన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో గెలుచుకోగలిగితే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది కదా. జనసేన ఇప్పటికి ఆల్రెడీ 6.5% ఓట్లు ఉంటే 2019 ఎన్నికల్లో ఇప్పుడు 10% పైగా జనసేనకు పెరిగినాయి. ఎంతో కొంత బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అనేటువంటిది అర్థమవుతుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కలిస్తే ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి అనేటువంటిది బీజేపీ యొక్క ఆలోచన. ఇప్పుడు గిన తెలుగుదేశం ఓడిపోతే ఆ ప్లేస్ని ఆక్రమించేయచ్చు. 2029 ఎన్నికల్లో మనదే అధికారం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గెలవని, మనకేమైంది? తెలుగుదేశం గిన ఓడిపోతే 2029 మనకు అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ముఖ్యమంత్రే కావచ్చు బీజేపీ జనసేన కూటమి తరపున. లేదు అంటే అసలు బీజేపీయే ఉండి జనసేన కూడా దాంట్లో కలుపుకేసి అప్పుడు బీజేపీ అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉండొచ్చు అనేటువంటి ఒక కీలకమైనటువంటి అంశాలని పవన్ కళ్యాణ్కి వివరించడం ద్వారాగా భవిష్యత్తు నీదే పవన్ కళ్యాణ్, మేము నీకు సపోర్ట్ ఉంటాం అనేటువంటి అంశం మీద మీరు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో కలిసి పొత్తులోకి వెళ్ళొద్దు, బీజేపీ జనసేన కలిసి వెళదాం అనేటువంటి విధంగా ఒప్పించేటువంటి ప్రయత్నం ఏదన్నా బీజేపీ చేస్తుందా, బీజేపీ అలాంటి గేమ్ ప్లాన్తో రెడీ అయిందా అనేటువంటి దాని మీద ఇప్పుడు బలమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నది బీజేపీ, ఎందుకు అనేటువంటి అంశానికి నేను ఆలోచిస్తే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో తన ఓటు బ్యాంకుని పెంచుకోవాలనేటువంటిది బీజేపీ ఆలోచన ఒకటైతే, జనసేన కూడా కలుపుకుంటే బలంగా ముందుకెళ్ళగలం, ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్కి మంచి ఇమేజ్ ఉంది, ఒక కాపు సామాజిక వర్గం ఈ రోజున రాజ్యాధికారం వైపు చూస్తున్నారు, ఆ కాపు సామాజిక వర్గం కూడా బలమైనటువంటి వర్గం పవన్ కళ్యాణ్ వైపు ఉంది. అది కూడా ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం కూడా ఈ రోజున జనసేనలో చేరటానికి రెడీ అయిపోతున్నారు. ఆయన 27వ తారీఖునేమో చేరతారు అని, మొన్న ఈ మధ్యలో 28వ తారీఖు చేరతారని చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికి ఇంకా అది ఆయన ఫైనల్ కాలేదు. ఆయన ఢిల్లీ వచ్చిన తర్వాత ఉండొచ్చు. అంటే ముద్రగడ్డ లాంటి నేతలకైనా చేరారు అంటే జనసేన మరింత బలంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం వెంటబడి తోక పార్టీగా ఎందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని కూడా బీజేపీ జనసేనకు వివరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఇంకొక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ని పెంచుకునేటువంటి పరిస్థితులు కనపడతాయి. ఇప్పుడు బీజేపీ కన్నా ఇప్పుడు వీళ్ళతో పొత్తులోకి వెళుతున్నో ఏదో ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోవచ్చు, కానీ కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో బలపడితే ఇంకో జాతీయ పార్టీగా బీజేపీ వీళ్ళందరికీ వచ్చేదానికి అవకాశం లేదు. ఇప్పుడు షర్మిల రావటం, కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఓటింగ్ రావటం, ఇవంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశాలుగా ఉంటాయి. అది పరోక్షంగా తెలుగుదేశానికి లాభం కలిగించేటువంటి అంశంగా ఉండబోతుంది. కాబట్టి కాంగ్రెస్ బలపడకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీల్చేటువంటి ఓట్లు తెలుగుదేశం బలపడకుండా బీజేపీ జనసేన కలిసి విడిగా పోటీ చేస్తే ట్రయాంగిల్ పోటీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉన్నా మనకు సంబంధం లేదంటే తెలుగుదేశం ఓడిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏంటంటే వాళ్ళకి బీజేపీకి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన అన్ని రకాల ఎంపీ స్థానాల్లో బీజేపీకే లోక్సభలో రాజ్యసభలో మద్దతు ఇస్తున్నాడు. వాళ్ళకి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కనపట్లేదు. అదే చంద్రబాబు నాయుడు అయితే 1999 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచి 2004లో ఓడిపోగానే బీజేపీ వల్లే ఓడిపోయానేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు. ఇక బీజేపీతో కలిసేది లేదని మాట్లాడాడు. మళ్ళీ 2014లో బీజేపీతో కలిసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 2014తో కలిసిన 2018 వచ్చేసరికల్లా బీజేపీ మీద తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఒకవేళ బీజేపీ తెలుగుదేశంతో కలిసినా కూడా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తాడు, ఇట్లాగే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే సందర్భం అనేటువంటిది
గెలిచిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచే రాజకీయాలకి మనకెందుకు, మనం విడిగా పోటీ చేద్దామనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ని బీజేపీ మోటివేట్ చేసేటువంటి అవకాశాలు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితికైనా ఉంటే తెలుగుదేశం జనసేన ఇప్పుడు పొత్తులో ఉన్నాయి. ఈ పొత్తుకి బీటలు వారేటువంటి అవకాశం ఉంది. ఇంకా సీట్లకు సంబంధించినటువంటి అంశం ఇంకా లేదు. ఎందుకోసం అంటే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు జనసేనకి ఒక 64 సీట్లు అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన సీట్ల వారీగా కూడా వివరాలు ఇస్తుంది. మరి అసలు అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. మరి తక్కువ సీట్లు కింద ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ ఏదో తెలుగుదేశం పార్టీతో లాలూచి పడ్డాడు అనేటువంటి దాని మీద జనసేన శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించేదానికి అవకాశం ఉంటుంది. పొత్తులో భాగంగా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండబోవు అనేటువంటి ఆందోళన కూడా పవన్ కళ్యాణ్లో ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఏదైనా సరే మరి తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించినటువంటి ప్రతిపాదన చేస్తే, బీజేపీ ప్రతిపాదనగిన పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే తెలుగుదేశము జనసేన పొత్తు 3 నాళ్ల ముచ్చట అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత మాత్రం అసలు పొత్తుల అంశం ఏదనేది తెలియదానికి